ఒక అమావాస్య రాత్రి చీకటంతా కమ్మేసింది. అప్పుడే మామిడి చెట్టు కింద నీలి వెలుగు మెరిసింది. అప్పుడే నీలి దీపం ఆకాశంలోకి ఎగిరి ఒక నక్షత్రంగా మారిపోయింది. కొండల మధ్య ఉన్న ఒక చిన్న పల్లె, పేరు చిన్నిపేట. ఇక్కడ రాత్రిళ్ళు ఆకాశం నక్షత్రాలతో నిండిపోయేది, మౌనంగా, అందంగా. ఈ ఊరిలో ఆది అనే 9 ఏళ్ల బాలుడు తన తాతయ్య రామయ్యతో కలిసి ఉండేవాడు. ఆది చాలా ప్రశ్నలడిగేవాడు, తాతయ్య మాత్రం ఓర్పుగా సమాధానాలు చెప్పేవాడు. ఒక రాత్రి ఆది అడిగాడు, తాతయ్య, మనసు బాధపడితే ఎవరికైనా కనిపిస్తుందా? తాతయ్య నవ్వుతూ అన్నాడు, కళ్లకు కాదురా, మనసుకే మనసు కనిపిస్తుంది. ఇంటి వెనుక ఒక పాత మామిడి చెట్టు. ఆ చెట్టు కింద కూర్చోవడం వాళ్ళిద్దరికీ ఓ అలవాటు. ఒక అమావాస్య రాత్రి చీకటంతా కమ్మేసింది. అప్పుడే మామిడి చెట్టు కింద నీలి వెలుగు మెరిసింది. ఆది దగ్గరికి వెళ్ళాడు. అది ఒక నీలి దీపం. దీపం మెల్లగా మాట్లాడింది, నీ కోరిక నెరవేరుతుంది, కాని అది నీకోసం కాకూడదు. ఆది మనసులో ఎన్నో కోరికలు, కాని తాతయ్య మాటలు గుర్తొచ్చాయి. పంచుకోని ఆనందం చివరికి భారమే. ఆది మెల్లగా చెప్పాడు, మా ఊరిలో ఎవరూ ఒంటరిగా ఉండకూడదు. బాధపడేవాళ్లకు ఎవరో ఒకరు ఉండాలి. అప్పుడే నీలి దీపం ఆకాశంలోకి ఎగిరి ఒక నక్షత్రంగా మారిపోయింది. ఆ రోజునుంచి ఊరు మారింది. గొడవలు తగ్గాయి, నవ్వులు పెరిగాయి, ఒంటరితనం మాయమైంది. తాతయ్య మెల్లగా అన్నాడు, నీలిదీపం బయట లేదురా, నీ మనసులోనే ఉంది. ఆది పెద్దయ్యాడు. అదే చెట్టు కింద ఇప్పుడు పిల్లలకు కథ చెప్తున్నాడు. ఆకాశంలో మాత్రం ఒక నక్షత్రం ఇంకా మెరుస్తూనే ఉంది. కథ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని కథల కోసం చూస్తూ ఉండండి మీ ఛానల్ సిరి చిట్టిలోకం.